ఇక్కడ కనిపిస్తున్న ఎర్రపూకు లంజోడుకులే మామ ఆ రోజు టెర్రరిస్ట్ అటాక్ చేసింది. ఆ అటాక్ చేసిన తర్వాత కూడా ఈ లంజోడుకులు అయితే ఎంత ఓవర్ యాక్షన్ దిగుతున్నా చూడు, మళ్ళీ రీల్స్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ రోజు టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మన పిఎం నరేంద్ర మోడీ సార్ అయితే ఆ పాకిస్తాన్ కి హిందూ వాటర్ లేకుండా అయితే ఆపేశారు. అన్ని చోట్ల వాటర్ అయితే ఆపేశారు. మన నరేంద్ర మోడీ గారు వాటర్ ఆపేసిన తర్వాత ఆ లంజోడికి మీటింగ్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में ये कहे ఆ పాకిస్తాన్ కి రావాల్సిన వాటర్ ఆపేస్తే నరేంద్ర మోడీ నీ శ్వాస ఆపేస్తానని వార్నింగ్ దిగుతున్నాడు. ఆ మోడీ నీ నేలకు పీకేస్తా, నీ చేతులు ఇరిచేస్తా. కాశ్మీర్ నదుల్లో అయితే మావా హిందువుల రక్తం ప్రవహించుద్దంట. ఆ ఎర్రపుక్ నా కొడుకు ఆ రేంజ్ లో వార్నింగ్ ఇస్తాడు. వాడికి ఇంకా తెలియదు అనుకుంటా మన ఇండియా పవర్. మోడీ నువ్వు మాకు నీళ్ళు ఆపేస్తే మేమన్నా చేతులు కట్టుకుని కూర్చుంటాం అనుకున్నావా? యుద్ధం ప్రకటిస్తే మేము దీనికంటే పెద్దదే ప్లాన్ చేస్తామని వాడు అంత ఓపెన్ గా వీడియో పెట్టి ఉంటుండే. నిజంగా యుద్ధం అనేది గనక మొదలు పెడితే ఆ లంజోడుకులకు ఉండిద్ది మామ. అసలు ఇండియా పవర్ ఏందో చూపెట్టాలి. ఇండియా దలుచుకుంటే ఏం చేసిద్దో చూపెట్టాలి. లంజోడుకులు మన ఏరియాకు వచ్చి మనోళ్ళ మీద అటాక్ చేసింది కాక ఎర్రపు కేశాలు దెంగుకుంటూ మళ్ళీ నరేంద్ర మోడీ గారు నీళ్ళు ఆపితే పాకిస్తాన్ ప్రజలందరికీ ఒక సభ పెట్టి ఇండైరెక్ట్ చెప్తుండు, హిందువులు రక్తాలు భారతీయ నదుల్లో నరేంద్ర మోడీ నదులు ఇండియన్స్ ఎవరు వదలం, దీనికంటే పెద్దదే మేము ప్లాన్ చేస్తాం, ఏం బిగుతారో చూద్దాం, ఈ రేంజ్ లో చెప్తుండో. కావాలంటే యుద్ధం ప్రకటిస్తా ఉంటుండో. ఒకవేళ యుద్ధం అనేది ప్రకటిస్తే మన ఇండియా పవర్ ఏందో తెలిసేలా అయితే మనం చేయాలి. నిజం చెప్తున్నా, ఒకవేళ ఆ రోజు ఆ పాకిస్తాన్ నా కొడుకులు మనం అనుకుంటే మాత్రం లంజోడుకులకు ఉచ్చ పోపియాలి మామ. అట్లుండాలి. నా కొడుకుని ఏం చేయాలో మీరే చెప్పండి. నా కొడుకులనే అంత ఈజీగా వదలకూడదు. లేదా నా కొడుకన్నా పెట్టుకోవాలన్నా భయపడాలి. ఈ లంజోడుకుల మీద మన రివెంజ్ అయితే ఆ రేంజ్ లో ప్లాన్ చేయాలి. లంజోడుకులను అయితే అంత ఈజీగా వదలకూడదు మామ.